హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. అందరూ బాగున్నారా? ఈ రోజు రెసిపీ నాకు సండే స్పెషలే అనుకోవచ్చు. సండే వీడియో తీయడం నేను చాలా గ్రేట్. అసలు యాక్చువల్ గా ఏంటంటే రోజు వీడియోలు ఇది పెడదాం అని మైండ్ లోని అంటే నాకు వచ్చిన రెసిపీస్ అన్ని పెడదాం అన్నది రన్ అవుతుంది. కానీ ఏంటంటే అలాగే అయిపోతుంది. నా సబ్స్క్రైబర్స్ కి ఈ రెసిపీ నచ్చుతుందా, ఇది నచ్చుతుంది ఏంటన్నది అన్ని వెతుక్కొని నా మైండ్ లో అంతా ఒక దగ్గర పెట్టుకుంటే అప్పుడు రెసిపీ అన్నది రెడీ అవుతుంది. ఈ రోజు రెసిపీ వచ్చేసి మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో ఇష్టంగా అడిగిన రెసిపీ టమాటా రైస్. నేను 1 వీక్ బ్యాక్ ఇలాగా టమాటా రైస్ లంచ్ బాక్స్ అనేది కట్టామంటే నాకు ఎందుకంటే ఉదయం పూట రైస్ ఐటమ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. అంటే పిల్లలకి అవి అలవాటు చేయాలి కదా. కర్రీస్ అంటే కర్రీస్ నైట్ వచ్చి తింటారు ఎలాగైనా, ఎందుకంటే వాళ్ళు ఇంకా పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు. నైట్కి ఎలాగా కర్రీసే చేస్తాను, రైస్ ఐటమ్స్ మ్యాక్సిమం చేయను. ఎందుకంటే పొద్దున్న లంచ్ బాక్స్ నాకు ఈజీగా ఉంటుంది. టిఫిన్, లంచ్ బాక్స్, అదే క్యారీ బాక్స్లు పెట్టుకోవడం ఇవన్నీ అంటే కొంచెం అందరికీ ఇబ్బందే కదా. అందుకని ఓన్లీ పిల్లలకే కనుక మాకు క్యారేజ్లు నేను రైస్ ఐటమ్స్ ఎక్కువ ఆ రైస్ ఐటమ్స్ లో ఒక రెసిపీ ఈరోజు టొమాటో రైస్. నేను ఎలా చేస్తున్నాను, చాలా మంది చేస్తారు టొమాటో. నేను చేసే విధానం మీకు సింపుల్ గా అన్ని కూడా ఏంటేంటి వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ చూడండి. అలాగే దాని కాంబినేషన్ ఇంకోటి కూడా చేస్తున్నాను. ఇది కూడా పిల్లలకి ఇష్టమైంది. నేను సండే కేవలం పిల్లల కోసమే ఇది చికెన్ జాయింట్, ఇదిగోండి చికెన్ జాయింట్ రెసిపీ అన్నది చేస్తున్నాను. జాయింట్ ఫ్రై. చాలా కొంతమంది ఫ్రై అంటే ఆటోమేటిక్ డీప్ ఫ్రై చేస్తాం, మనం డీప్ ఫ్రైగా షాలో ఫ్రై చేస్తాం. చాలా హెల్దీ, వెయిట్ లాస్ చేసుకున్న వాళ్ళు నాన్ వెజ్ లో డైట్ గా ఉంటే కనుక బెస్ట్ రెసిపీ అనుకోవచ్చు. అయినా సరే సండే అసలు డైటే చేయకూడదు అబ్బా, నేనైతే అదే చెప్తాను. సండే ఫుల్ ఫ్రీగా ఉండాలి, చీట్ డే చేసేయాలి. ఓకేనా? ఈ రోజు నేను కావాల్సిన పదార్థాలు ఏంటో చూదిరేయండి. టొమాటో రైస్ కి మనం టొమాటో ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి. ఫస్ట్ టొమాటో రైస్ చికెన్ ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో చూసే ముందు ఏం చేయాలి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? తర్వాత గంట కొట్టడం మర్చిపోకూడదు. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. నేను టొమాటో రైస్ కోసం రైస్ అన్నది ఫస్ట్ ఇలా ఉడికించుకున్నాను. చూడండి, బాస్మతి రైస్ చేసుకోవచ్చు, మీరు నార్మల్ రైస్ చేసుకోవచ్చు. నేను ఇది ఒక 1/2 కిలో రైస్. ఇది చూడండి ఎలా పెళ్ళపెళ్ళాడుతుందో. కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకోవాలన్నమాట. అంటే కొంచెం లైట్గా ఆయిల్ అన్నది ఉడికినప్పుడు వేసుకుంటే ఇలా మెతుకు డివైడ్ అయినట్టు వస్తుంది. ఇది మ్యాక్సిమం కొందరికి తెలుసులేండి, తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా పెళ్ళపెళ్ళాడుతూ లైట్గా, అంటే మనకి ఇది 70% రైస్ అన్నది ఉడకాలి. ఇంకా అది చూపిస్తే మీకు లెంతీ వీడియో అయిపోద్ది. నేను రైస్ ఉడికించి చూపించలేదు. ఎలా అసలు చూడండి, ఇలా జల్ లక్షంతల్లా రాలాలి, ఇలా ఉండాలి రైస్. నెక్స్ట్ మనకి కావాల్సింది టొమాటో రైస్కి టొమాటోలు. నేను 1/2 కిలో రైస్కి 1/2 కిలో టొమాటోలు తీసుకున్నాను. చూడండి, అలాగే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ టొమాటోలు ఉడికించుకోవాలి. ఈ టొమాటోలు ముందు మనం ఈలోపు చికెన్ మిక్స్ చేసి లోపు టొమాటోలు అన్నది స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. కొద్ది వాటర్ వేసుకో. టొమాటోలు అన్నది ఇలా చూడండి కొంచెం వాటర్ వేసిన, ఎందుకంటే మనం ఈ వాటర్ తోటే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందుగురించి కొంచెం వేస్తున్నాను. ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇవి అంటే కొంచెం ఉడకాలి. ఎందుకు ఉడకాలో కూడా దీనికి రీజన్ అన్నది వీడియోలో మధ్యలో చూడండి. వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూస్తే ప్రాపర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చికెన్ కలుపుకోవడం చూద్దాం. చికెన్ ఉంది కదా, ఈ ఫస్ట్ మనం ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మధ్యలో అది కూడా ఉడుకుతాయి. స్కిన్లెస్ తీసుకున్నాను నేను, విత్ స్కిన్ కూడా తీసుకోవచ్చు. మా వాళ్ళు స్కిన్తో ఏంటో అలా అలవాటు అయిపోయింది స్కిన్లెస్ తెచ్చుకోవడం. స్కిన్తో తెమ్మన్నా సరే తేవట్లేదు. ఎప్పుడైనా కేఎఫ్సీ అది చేసినా స్కిన్తో తెమ్మన్నా తేవట్లేదు. ఇలా ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి మధ్యలో పచ్చిగా అన్నది ఉండదు. ఎప్పుడు కూడా ఏం చేసుకున్నా సరే మనసు అక్కడ పెట్టి చెయ్యాలన్నమాట. ఇందులో మనం కావాల్సిన పదార్థాలు చూడండి. పెరుగు, ఇది కొంచెం వాటర్ లేకుండా పెరుగు తీసుకోండి. అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న పసుపు, 1 స్పూను జీలకర్ర పొడి, 1.5 ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, 1 నిమ్మ చెక్క. ఇవి కావాల్సింది. ఓకేనా? ఇప్పుడు వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేయండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టపడితే వేసుకోవచ్చు. అది ఆల్రెడీ కారం
కలర్ బాగా వస్తుంది, అందు గురించి నేను వేసుకోను. ఎందుకు మన ఇంట్లో తిన్నప్పుడన్నా కొంచెం ఫుడ్ కలర్ లాంటివి అవాయిడ్ చేయడం మంచిదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మీ ఇష్టం. వేసుకొని ఎవరైనా అనుకుంటారు ఇదేంటి రైస్ ఐటమ్స్ చేసి కర్రీ చేసుకోవాలి కానీ జాయింట్లు చేసుకుంటున్నారు ఏంటి. మీకు తెలియదు, ఆల్రెడీ నాటుకోడి కర్రీ వండేసాను. ఇదేమో పిల్లల కోసం అని, అంటే అది తింటారు ఇది తింటారు. సండే కదా, ఇంక ఈవినింగ్ స్నాక్ కూడా ఇదే. నాకు ఇంకా మళ్ళా ఇంకోటి చేస్తాను అన్న ఇది ఉండదు. అందు గురించి చూసారు ఎక్కడ కూడా మనకి వాటర్ అన్నది రాలేదు. ఇది ఒక్క మీరు గంటన నానబెట్టుకోండి. ముందు కలిపేసి ఉంచుకోండి, మీ ఇష్టం. కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, నేను మట్టుకు ఇంకా కలర్ అది వేయనట్లేదు. ఇది ఎలా పెట్టేసి మూత పెట్టేసి ఒక గంట, మీకు టైం లేదంటే ఒక అరగంట. ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా, నిమ్మకాయ చేదు వచ్చేస్తుంది వెంటనే వెళ్ళి పొయ్యి మేము పెట్టేసుకుంటే. ఆ నిమ్మకాయ అన్నది దాని పవర్ మొత్తం పోవాలంటే మనం ఒక అరగంట గంటన నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ఇది ఇంకా నైట్ నానబెట్టేసుకుంటే బాగుంటుంది. నేను మీకు చూపించడం గురించి అని ఇప్పుడే నానబెట్టుకున్నాను. ఇలా మూత పెట్టి ఉంచుకుందాం కాసేపు. టొమాటోలు చూడండి ఎలా ఇంకేయో. ఇలా మనకి ఇలా పైన తోలు ఊడాలి. ఇప్పుడు మనకు టమాటాలు అన్నది ఉడుకుతాయి చూడండి. ఇప్పుడు ఇవి చల్లార్చుకుందాం. నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా మీకు చూపించడం గురించి అని నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇలా బాండీ తీసుకున్నాం. ఇలా బాండీ తీసుకొని ఆయిల్ వేసుకున్నాం. ఎక్కువేం అవసరం లేదు ఆయిల్, నేనైతే ఎక్కువ వేయను. ఎందుకు చికెన్లో కూడా ఆల్రెడీ మనకి ఆయిల్ అన్నది ఉంటుంది, అందుకని చికెన్తో పాటు అది దాని ఆయిల్ తోటి కొంచెం ఉడుకుతుంది. ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నది ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదు. మీకు ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే ఏమీ కూడా అంటే మైదా వాడకూడదని ఉద్దేశంతో అలా కూడా డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. కాకపోతే అది మైదా అది వేసి చెయ్యాలన్నమాట. అది పెడతాను నేనేం ఓగా మొత్తం కూడా లేకుంటే ఏమి ఉండదని చెప్పట్లేదు. కాకపోతే అది చేస్తాను ఇది చేస్తాను, అది తక్కువ మైదా వేసి చేయడం. మ్యాక్సిమం షాలో ఫ్రై చేస్తాను నేను. ఇలా మొత్తం అన్నీ కూడా మీ ఇష్టం, బాండీ ఎలా పడుతుంటే అలా. బాగా నానితే మట్టుకి బాగుంటుంది. నేను ఒక 5 పీసెస్ తీసుకున్నాను. 5 కూడా నాకు బాండీలో పట్టేస్తుంది. ఈ గ్రేవీ కూడా మొత్తం అన్ని మీద వస్తే పైన అంటే కొంచెం రైస్లో మిక్స్ చేసుకోవడానికి అది బాగుంటుంది అన్నమాట. ఈ గ్రేవీ ఎంత కదా, మొత్తం కూడా ఇది మీకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. మీడియంలోనే ఉంచి వేయించుకుంటే మంచిగా అన్నది లోపల వరకు వేగుతుంది, బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని, నేను ఈ స్టవ్ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, ఈ స్టవ్ నాకు హై ఫ్లేమ్ రాదు, కానీ నాకు ఇలా నచ్చి ఇలా ఉంచుకున్నాను, రిపేర్ చేయించలేదు. కాకపోతే నాకు వీడియోలు చూపించినట్టు ఈ స్టవ్వే కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఇటుపక్క బర్నర్ ఇది కొంచెం కన్వీనియంట్గా అనిపించదు అనమాట. కానీ ఇప్పుడు అది పెద్దది వస్తుంది, ఇది చిన్నది వస్తుంది. ఏంటంటే నాకు ఇంకా ఇది ఇలాగా అంటే షాలో ఫ్రైస్కి మ్యాక్సిమం నేను వంట ఎప్పుడు కూడా మీడియంలోని స్లిమ్లో పెట్టే ఉడికించుకో. పూర్వం అంటే అప్పుడు రోజుల్లో అయితే ఎందుకు తెలుసా హెల్దీగా ఉండేవారు, కట్టెల పొయ్యి మీద. వాళ్ళు కట్టెల పొయ్యి ఎంత వస్తుంది బయట అంటే మంట తీసేస్తే బొగ్గుల మీద, కట్టెల పొయ్యి మీద అది ఏంటంటే కొద్దిగా స్లిమ్లో పెట్టేసి అంటే బొగ్గుల మీద ఉడికించేవారు. అప్పుడు అందుకే అంత హెల్దీగా ఉండేవారు. మనం ఏమీ లేదని మనం వండుకుంటే వంట లైట్ ఆయిల్ లెస్ చేసి స్లిమ్లో ఉడికించుకోండి. టైం పడుతుంది మరి తప్పదు, అది మీకు అలా కావాలి అనుకున్న వాళ్ళు, కానీ రుచిగా ఉంటుంది. రుచి కావాలనుకున్న వాళ్ళు
మీడియంగా స్లిమ్లో కానీ పెట్టేసే వండుకోండి. ఇది జస్ట్ ఫర్ టిప్, మీ ఇష్టం అది. నేను జస్ట్ చెప్పానంతే. నేనైతే మటుకు ఎప్పుడు కూడా నాకు ఈ స్టవ్ ఇలా నచ్చి ఇలా ఉంచుకున్నాను. ఇంకా అది రిపేర్ చేయించదలుచుకోలేదు. అయితే ఇది నాకు చాలా స్లిమ్లో వస్తుంది, అంత హై కాదు, మీడియం ఫ్లేమ్లో వస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే ఇటు అటు కూడా ఉడికించుకొని వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అవ్వకుండా మీరు కొంచెం రివర్స్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? చూడండి ఇలా విడిగింది కదా, ఇలాగా మనకి బోన్ నుంచి చికెన్ అనేది విడుతుంది. అప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా స్లిమ్ మీద అలా ఉడకనివ్వాలి. స్లిమ్ అంటే మరి చూడండి వాటర్ కూడా రాలేదు, తిరుగుతూ మంచిగా చాలా బాగుంటుంది. పెరుగు వేసాం కదా, ఇలా స్లిమ్లో పెట్టి ఉడకనివ్వడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అసలు కమ్మగా ఉంటుంది, ఎంత బాగుంటుందో. అలా రివర్స్ చేసుకున్నాం కదా. ఇంకా ఆయిల్ అన్నది ఉంది చూడండి. ఆయిల్ అసలు మనకు అవసరం లేదు. ఎంత కొంచెం ఆయిల్ వేసానో ఇలా చూడండి, ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో. మనకి ఆయిల్ తోటి అలా ఉడకాలి ఇది. ఇంకా మళ్ళీ మూత పెట్టి ఇటుపక్క కూడా మగ్గించుకోండి. టొమాటో రైస్ కోసం టొమాటోలు అన్నది ఇలా చల్లారిపోయండి. చూడండి ఇలా మిక్సీలో వేసుకున్నాం. ఈ వాటర్ తోటి ఇలా వేసుకోవాలి. చూసారా మనం వాటర్ వేసామా, అది ఇంతే వాటర్ అన్నది ఉంది. ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ కూడా పోకూడదు, ఎందుకంటే దాని టేస్ట్ పోతుంది. అలాగే మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మీకు నేను ఇక్కడ చూసారా, మనకి ఎక్కడా కూడా టమాటా రైస్కి వెజిటేబుల్స్ లేవు. ఎందుకు తెలుసా, మనకి ఇంకా అన్ని కాయగూరలు వేసుకుంటే అది టమాటా రైస్ ఎందుకు అవుతుంది, బిర్యానీ అవుతుంది. కానీ అందు గురించి నేను ఎక్కడా కూడా కానీ వేసుకుంటే వేసుకోవచ్చు. ఆలు బాగుంటుందండి దీనికి, బంగాళదుంప వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. కానీ మా అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? అయితే పిల్లలకి అలా పెట్టడం మంచిది అక్క, అలా పెట్టచ్చు కదా మంచిది అంటారు. అది కరెక్టే, కానీ వాడు అవన్నీ వేరేస్తాడు. తింటాడు కూరలు, కానీ బిర్యానీలో ఉన్నవి వేరేస్తాడు. ఆఖరికి నేను బిర్యానీలో కూడా చిన్న కట్ చేసి వేసుకుంటాను వెజిటేబుల్ బిర్యానీకి. అది ఏంటో పిల్లలు మరి నేనే అలా తయారు చేసుకున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాడికి చిన్నప్పుడు వాడు కొంచెం లేట్గా పుట్టడం వల్ల ఏది కూడా వాడికి అలవాటు చేయలేకపోయినామో, ఇది తింటే ఏమవుతుంది. నిజంగా పిల్లలను అప్రూపంగా కూడా పెంచకూడదండి. అది నాకు చాలా బాగా అర్థమైంది. అలాగా ఏమి ఇది పెడతాము నా కొడుకు ఏమైపోతుంది అన్న భయంతో పెంచాను నేను. అందు గురించే వాడికి ఏది అలవాటు అవ్వలేదు. అలా ప్లీజ్ ఎవరు కూడా అలా చేయదు. పిల్లలకి అన్నీ కూడా పెట్టండి చిన్నప్పటి నుంచి. ఇలా సన్నంగా ఉల్లిపాయలు చూడండి, ఇలా సన్నం పొడుగు కట్ చేసుకోవాలి. ఇవి విడిపోతాయి, ఆయిల్లో వేసి విడిపోతాయి. అందు గురించి నేను వెజిటేబుల్స్ వేయట్లేదు. మీకు నచ్చితే బఠానీ గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, బంగాళదుంప వేసుకోవచ్చు, మీల్ మేకర్ వేసుకోవచ్చు. అసలు టమాటా రైస్ నేను మొన్న రీసెంట్గా చూసాను ఆ షార్ట్. నాని గారికి ఇష్టం అంట బాగా టొమాటో రైస్, వాళ్ళ అమ్మగారు చేస్తారంట. అది నేను మొన్న విన్నాను. నాకు అప్పటికి నేను టొమాటో రైస్ చేశాను. అయితే యాక్చువల్ చేసుకుంటారు కదా అందరూ ఇళ్ళల్లో టొమాటో రైస్ అని, బిర్యానీలు అని. ఆ నానిగా టొమాటో రైస్ మీకు ఏది ఇష్టం అంటే నాకు టొమాటో రైస్ అంటే ఇష్టం అని చెప్పారు. నిజంగా అది తమ్నేల్ కూడా బాగుండి ఇలా ఉంది. నాని గారికి చాలా ఇష్టమైన టొమాటో రైస్. ఇలా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు టొమాటోలు అన్నది ఫ్రై చూడండి ఎంత బాగా వేగిందో. ఎక్కడా కూడా మనకి ముక్క చెదరలేదు, అలాగని ఉడక్కుంటా లేదు. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ఉడకనిద్దాము. ఇటుపక్క షిఫ్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మనం టమాటో రైస్ అన్నది పెట్టేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసుకుందాము టమాటో రైస్కి. ఇది కొంచెం ఆయిల్ను అలాగే కొంచెం నెయ్యి. కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటేనే బాగుంటుంది. అంటే ఆయిల్ హీట్ అయ్యాక చూడండి గరం మసాలా సామాన్లు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే
ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఉల్లిపాయలు ఇలా బ్రౌన్గా వేగాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి గరం మసాలా సామాన్లు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలు ఉంది కదా. ఏదైతే మనం మిక్సీ చేసుకున్నామో ఇలా ఇది కొంచెం అదే దగ్గరికి వచ్చే వరకు ఉడకనిద్దాం. చికెన్ ఫ్రై కూడా చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. టొమాటో రైస్ కూడా అయిపోతుంది. ఇంకా ఇది జస్ట్ ఇది ఉడికితే మనకు టొమాటో రైస్ కూడా ఉడికిపోద్ది. ఈలోపు ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. టొమాటోలు అన్నది ఇలా జస్ట్ మనకు ఉడికినాయే కనుక అంతలాగేమి ఇంకొక్కర్లే కొద్దిగా గ్రేవీ లాగే ఉండాలి, ఎందుకంటే రైస్కి పట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం మీకు కారం ఎంత కావాల్స్తే అంత ఇలా వేసుకోండి. కారము ఉప్పు కూడా సరిపడగా, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్. ఇప్పుడు ఇది కలుపుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది పోగంత హైరాణ కూడా లేదు. జస్ట్ టొమాటోలు ఉడికించుకుంటే మీకు అయిపోయినట్టే. ఇప్పుడు మనకి ఇదంతా మిక్స్ అయింది కదా. ఇప్పుడు రైస్ మట్టుకి ఏ రైస్ అయినా పర్లేదు, ఇది అవ్వచ్చు, నార్మల్ సన్న బియ్యం అంటారు కదా, అదన్నా తీసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం వేసుకొని ఇలా గుండ చేసేసుకోకుండా ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం రైస్ మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ అన్నం హీట్ అవుతే సరిపోతుంది. అన్నం హీట్ అయింది అనుకోండి మీకు ఎక్కడా కూడా అంటే మసాలాలు అవి కూడా ఫ్లేవర్స్ పట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది టొమాటో రైస్. నేను 2 రెసిపీస్ చూపించడం వల్ల మీకు అది కొంచెం వీడియో లెంతీగా ఉంది, కానీ టొమాటో రైస్ అయితే చాలా సింపుల్. ఓకేనండి, మీకు సాల్ట్ అది సరిపోకపోతే చూసి వేసుకోండి. చాలా సింపుల్గా ఏమి కూడా పిల్లలు ఇందులో ఏడుకోవాలి అన్నది లేకుండా చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. అంటే మీకు వీడియోకి ఎలా ఉందో తెలియదు, నాకైతే కలర్ఫుల్. ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో టొమాటో రైస్ చాలా ఈజీగా చేసి మీరు టొమాటో రైస్ ముక్కలు కూడా కోసుకుంటుంది వేస్తారు, కానీ పిల్లలకి ఆ ముక్కలు కూడా అంటే సగం రైస్ దాంతో పడేస్తున్నారు అనమాట. అలా కాకుండా ఇలా చేస్తే మీకు టమాటా స్మెల్ రాదు. కొంతమంది టమాటా రైస్ చేస్తే టమాటా స్మెల్ అన్నది వస్తుంది, కానీ ఇలా చేసి చూస్తే మీకు ఆ స్మెల్లే ఉండదు. ఓకేనా, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి టొమాటో రైస్, అలాగే జాయింట్స్, చికెన్ జాయింట్స్. పిల్లలు ఎమ్మీయా ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఇదిగోండి మన సింపుల్ రెసిపీ అయిన టొమాటో రైస్ అలాగే చికెన్ జాయింట్ ఫ్రై. బాగుంది కదా, చాలా టేస్ట్. ఇలా మా సండే అన్నది ఇలా దీంతో అయింది. ఇలా మంచి రైతా టొమాటో రైస్ చాలా బాగుంది, చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అలాగే జాయింట్ సండే మనకు మొక్కలైంది మొదటే కదా చాలా మందికి, అందులో నేను ఒకదాన్ని అనుకోండి. ఇలా దీంతో మనం కానిచ్చేస్తే ఎప్పుడు బిర్యానీలేనా, ఎప్పుడూనా నేను కూడా అంతే. ఎప్పుడు సండే వస్తే చికెన్ బిర్యానీ పడాల్సిందే అన్నట్టు ఫీల్ అవుతాను, కానీ ఎప్పుడూ అలాగే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మీకు కూడా సండే మొక్క తిన్నట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సింపుల్గా మనకు ఆ రోజు త్వరగా పని అయినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నాది. జాయింట్ సెపరేట్ తిందాం. ఫస్ట్ రైస్ టేస్ట్ చూస్తాము. సూపర్ సార్.
జాయింట్ మెయిన్ మీకు చూపించడం ఉంచనే తింటున్నాను, ఇంత రైస్ తిన్నాను కాదు. చూడండి, మనకి లోపల వరకు ఇలా జ్యూసీగా ఉండాలి. అసలు ఇదేండి ఈరోజు నాది రెసిపీ సండే. మీరు ఇలా టొమాటో రైస్ వేరేగా చికెన్ వేరే చేసుకున్నారు అనుకోండి, ఎవరైనా వెజిటేరియన్ వాళ్ళు ఉన్నా సరే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వెజిటేరియన్ ఉన్న వాళ్ళు అది తింటారు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు మిక్స్ చేసుకొని తింటారు, అలా ఉంటుంది అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోలు ఇంకేమైనా కావాలి అంటే అడగండి. ఇది మా పిల్లలు ఫ్రెండ్స్ అడిగినందుకు చేసిన టొమాటో రైస్. పిల్లలు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.